మీరు కూడా రోజు వీడియోలు అప్లోడ్ చేస్తున్నారా? కానీ వ్యూస్ రావడం లేదా? కొత్తగా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారా? కానీ సబ్స్క్రైబర్లు రావడం లేదా? అయితే ఈ వీడియో మీకోసమే. నిజంగా యూట్యూబ్లో గ్రో అవ్వడానికి కావాల్సిన 5 ముఖ్య విషయాల్ని ఎగ్జాంపుల్తో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని చివరి వరకు చూడండి, చాలా యూజ్ అవుతుంది. అందరికీ నమస్కారం అండి. నా పేరు జిఎస్ఆర్. వెల్కమ్ బ్యాక్ టు జిఎస్ఆర్ అఫీషియల్. ముందుగా చాలామంది అనుకుంటారు మంచి కెమెరా ఉంటే గ్రో అవుతామని, మంచి మైక్ ఉంటే గ్రో అవుతామని, లేదా అదృష్టం ఉంటే వైరల్ అవుతామని. కానీ యూట్యూబ్లోని నిజంగా సక్సెస్ సాధించాలంటే కావాల్సింది ఒక చక్కని ప్లాన్, మంచి కంటెంట్, ఓపిక. ఓర్పు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ముందుగా ఏవైతే నేను 5 ముఖ్య విషయాలు అన్నాను కదా, వాటిలోకి వెళ్ళిపోదాం. మొదటికి వచ్చేసరికి ఒక ఛానల్కి ఒక నీచే ఉండాలి. మీకు అందరికీ తెలిసే ఉంటుంది నీచ్ అంటే. మనం దేనిపైన కంటెంట్ చేస్తున్నాం అదనమాట. నేను మీకు ఎగ్జాంపుల్తో చెప్తాను అన్నాను కదా. ఒక ఇద్దరు యూట్యూబర్లు ఉన్నారు, సురేష్, రమేష్. సురేష్ మొదటి రోజు వ్లాగ్ చేశాడు, రెండో రోజు కామెడీ వీడియో చేశాడు, మూడో రోజు మూవీ రివ్యూ చేశాడు, నాలుగో రోజు మొబైల్ రివ్యూ చేశాడు. ఇప్పుడు యూట్యూబ్కి ఒక డౌట్ వస్తుంది అనమాట, అసలు ఇదే కంటెంట్ నేను వీడియోలు ఎవరికి పంపించాలి? మిక్స్డ్ కంటెంట్ వచ్చినప్పుడు యూట్యూబ్ కూడా కన్ఫ్యూజ్ అయ్యి ఎవరికి పంపించాలో తెలియక ఆలోచించి ఉండిపోతుంది అనమాట. రెండో వైపు రమేష్ కేవలం మొబైల్ రివ్యూస్ మాత్రమే తన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నారనమాట. ఎవరైనా సరే టెక్ రిలేటెడ్ మొబైల్కి సంబంధించి వీడియోస్ కోసం సెర్చ్ చేస్తే యూట్యూబ్ మొదటగా రమేష్ వీడియోస్ అనేవి సజెషన్లో పంపిస్తుంది అనమాట. అంటే సజెషన్కి తన నీచ్, అంటే ఈ వీడియోస్ ఎవరి కోసం పంపించాలి, ఎందుకు పంపించాలని ఒక క్లారిటీ యూట్యూబ్ అల్గారిథంకి అర్థమవుతుంది అనమాట. సో రైట్ వీడియో టు ద రైట్ ఆడియన్స్ అనేది యూట్యూబ్కి అర్థం అవ్వాలి అంటే మన కంటెంట్కి ఒకటే నీచ్ ఉండాలన్నమాట. అది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇకపోతే రెండో మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆడియన్స్కి యూజ్ఫుల్ అయ్యే కంటెంట్ మనం చేయాలన్నమాట. ఎవరైనా ఆడియన్స్ మన వీడియోస్ చూస్తున్నారంటే ఆ వీడియోస్ వల్ల వాళ్ళకి ఒక కొత్త విషయాన్నైనా తెలుసుకోవాలి, లేదంటే వీడియో చూసినందుకు వాళ్ళు హ్యాపీగా అయినా ఫీల్ అవ్వాలి, ఎంటర్టైన్మెంట్ అయినట్టుగా, లేదంటే వాళ్ళకున్న సమస్యకు ఒక పరిష్కారం అయినా దొరకాలి మన వీడియో వల్ల. మామూలుగా ఎగ్జాంపుల్ చూద్దాం. మనం అసలు యూట్యూబ్ ఎందుకు యూజ్ చేస్తాం? మనకు తెలియని విషయాలు నేర్చుకోవడానికి, లేదంటే ఎంటర్టైన్మెంట్ అవ్వడానికి, అంతే కదా. సేమ్ అలాగే మన వీడియోస్ కూడా చూడడానికి వచ్చిన వ్యూవర్స్కి సేమ్ ఫీలింగ్ అనేది కలగాలన్నమాట. ఈరోజు నేను ఒక కొత్తది నేర్చుకున్నాను, నేను ఈరోజు ఈ వీడియో చూసి ఎంటర్టైన్ అయ్యాను అని ఒక మంచి అనుభూతి పొందాలన్నమాట వ్యూవర్. అది మెయిన్ ఇంపార్టెంట్. ఇకపోతే మూడో విషయం వచ్చేపాటికి థంబ్నెయిల్ అండ్ టైటిల్ అనమాట. థంబ్నెయిల్, టైటిల్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి ఊహించండి, ఒక విషయం పైన ఇద్దరు వీడియోలు చేశారనమాట. మొదటివాడు ఇది నా మొదటి వీడియో అని పోస్ట్ చేశాడు, రెండోవాడు ఆ ఒక్క తప్పు వల్ల నా ఛానల్ గ్రో అవ్వలేదని పోస్ట్ చేశాడు. మీరు దేనిపైన క్లిక్ చేస్తారు? ఆబ్వియస్లీ రెండో దానిపైన అనమాట, ఆ ఒక్క తప్పు వల్ల నా ఛానల్ గ్రో అవ్వలేదని. ఎందుకంటే నీ అటెన్షన్ గ్రాప్ చేసింది ఆ టైటిల్. ఇంకొకటి, మనం థంబ్నెయిల్లో ఏదైతే ఎక్స్పోజ్ చేస్తామో వీడియోలో దానికి న్యాయం జరగాలన్నమాట. సో క్లిక్ బైట్ ఎప్పుడు చేయకండి, అది థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇంకా ఫోర్త్ వన్ వచ్చేసరికి ఆడియన్స్ రిటెన్షన్. ఆడియన్స్ రిటెన్షన్ ఏంటంటే యూట్యూబ్ వాళ్ళు ఒకటే ప్రశ్న అడుగుతారు, మీ వీడియోస్ ఎంతసేపు చూస్తున్నారు? మీరు పోస్ట్ చేసిన వీడియో కానీ మొదట 30 సెకండ్స్లోనే ఆడియన్స్ బయటకు వచ్చేస్తే ఆ వీడియోని మరికొందరికి యూట్యూబ్ రిఫర్ చేయదన్నమాట. అందుకోసం ఏం చేయాలంటే స్టార్టింగ్ 30 సెకండ్స్ అనేవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండాలన్నమాట. అన్నెసెసరీ ఇంట్రోలు, లెంతీ ఇంట్రోలు అవసరం లేదు. అలాగే వీడియోలో కూడా అనవసరమైన టాపిక్స్ ఏమైనా ఉన్నా సరే దాన్ని అవాయిడ్ చేయడం చాలా మంచిది. అండ్ ప్రతి ఒక్క నిమిషానికి ఒక కొత్త విషయాన్ని, ఒక క్యూరియాసిటీని వ్యూయర్స్లో మీరు కలిగించగలిగితే వీడియోని చివరి వరకు ఆడియన్స్ చూస్తారనమాట. అండ్ ఈ చివరిది కానీ లేదంటే మొదట 4 ఉన్నా సరే వేస్ట్. ఇంకా ఆ చివరి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కన్సిస్టెన్సీ అండ్ పేషెన్స్ అనమాట. మీరు ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక రైతు ఈరోజు విత్తనాన్ని నాటి రేపు పంటల కొయ్యలేడో, ఒక యూట్యూబర్ కూడా ఈరోజు ఛానల్ క్రియేట్ చేసి 2 వారాల్లో 1,00,000 మంది సబ్స్క్రైబర్ని అచీవ్ చేయలేరు. దానికి పేషెన్స్ అనేది చాలా అవసరం అన్నమాట. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ని మనం క్లీన్గా అబ్జర్వ్ చేసి మన వీడియోస్
ఎలా వెళ్తున్నాయి, ఏ వీడియో బాగా వెళ్తుంది, ఏ వీడియో వెళ్ళట్లేదు, ఎందుకు వెళ్ళట్లేదు అని చూసి ఆ తప్పుల్ని మనం సరిచేస్తూ వీడియోస్లో క్వాలిటీని పెంచి మన నెక్స్ట్ వీడియోకి మెరుగుపరచగలిగితే ఒక సంవత్సరం నాటికి మీ ఛానల్ గ్రోత్ చూసి మీరే ఆశ్చర్యపోతారు అన్నమాట. అది మెయిన్ థింగ్. మార్క్ మై వర్డ్స్. నిజంగా మీరు యూట్యూబ్లో సక్సెస్ సాధించాలంటే ఏ మాయ లేదు, ఏ మంత్రం లేదు, ఫార్ములాస్ అయితే అంతకంటే లేవు. కానీ ఇంతవరకు చెప్పిన ఈ 5 విషయాల్ని మీరు కానీ ఫాలో అయితే మాత్రం మన ఛానల్ అనేది ఒక మంచి మార్గంలో సక్సెస్ అనేది సంపాదిస్తుంది. ఆ 5 మరొకసారి రిపీట్ చేస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మొదటిది వచ్చేప్పటికి ఒక ఛానల్కి ఒక నీచ్, అండ్ రెండోది వచ్చేప్పటికి ఆడియన్స్కి వాల్యూని యాడ్ చేయడం అనమాట. మూడోది వచ్చేపాటికి థంబ్నెయిల్ అండ్ టైటిల్, అండ్ నాలుగోది వచ్చేపాటికి ఆడియన్స్ రిటెన్షన్, అండ్ ఐదోది వచ్చేపాటికి కన్సిస్టెన్సీ అండ్ పేషెన్స్, విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. యూట్యూబ్లోని ఇప్పుడు మీరందరూ కూడా డబ్బు వెనకాల మాత్రం పరిగెట్టకండి, మంచి కంటెంట్ వెనకాల పరిగెట్టండి. మంచి కంటెంట్ ఉందంటే మంచి వ్యూస్ వస్తాయి. మంచి వ్యూస్ వస్తున్నాయి అంటే ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు వస్తారు. సబ్స్క్రైబర్లు వస్తున్నారంటే ఇన్కమ్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది అనమాట. మార్క్ మై వర్డ్స్ ఫ్రెండ్స్. అండ్ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, ఒక వైరల్ వీడియో మీకు గుర్తింపుని తెచ్చిపెట్టచ్చు, కానీ ఒక మంచి కంటెంట్ మాత్రం మీకు ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది అండ్ సక్సెస్ని కూడా తెచ్చిపెడుతుంది అనమాట. సో ఆల్ ద వెరీ బెస్ట్ గైస్. అండ్ ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏవైనా సందేహాలు ఉంటే మన కామెంట్ బాక్స్లో అడగండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇంకొక నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. సైనింగ్ ఆఫ్ GSR Official.